అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సీజేపీ అధికార ప్రతినిధులు ప్రధాని టీంని కలిశారు కొద్దిసేపటి క్రితమే. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. సో వీళ్ళు చెప్పే ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే 3 చెప్తున్నారు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ధర్మేంద్ర ప్రధాన్, ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఇన్స్టెంట్గా రాజీనామా చేయాలి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎవరైతే నీట్ ఎగ్జామ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇప్పటిదాకా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ధర్నా చేశారో, ప్రొటెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఎలాంటి FIR పెట్టొద్దంటూ కూడా సీజేపీ ఇప్పుడు కేంద్రానికి డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఇప్పటికే మోదీ అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా విషయాలు చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కూడా సమావేశమైంది కొద్దిసేపటి క్రితమే. సో ఇలాంటి నేపథ్యంలో మరొకసారి నీట్ పేపర్ కనుక లేదంటే ఎలాంటి పోటీ పరీక్షలు ఏవైతే దాదాపుగా స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది రాస్తూ ఉంటారు, దాదాపుగా వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని లక్షల రూపాయలు దాని మీద కోచింగ్కి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పరీక్షా పత్రాలు కనుక ఎక్కడైనా లీక్ అవ్వడం కానీ, పోనీ ఏదన్నా కాన్స్పిరసీ జరిగి లీక్ చేయడం, ఇలాంటి ఘటనలలో దాదాపుగా ₹10 కోట్ల ఫైన్ కావచ్చు అండ్ 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా, అంటే దానికి సంబంధించి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇలాంటి నేపథ్యంలో సీజేపీ తన న్యాయమైన డిమాండ్స్ అంటూ సో కేంద్రం ప్రభుత్వం దగ్గర పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాంగ్చుక్ కావచ్చు, తర్వాత ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా తమ దీక్షని విరమించేశారు. అండ్ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేసిన 14 రోజులు వాంగ్చుక్ ఉన్నారో అతను కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నేపథ్యం. సో ఇలాంటి టైంలో సీజేపీ మళ్ళీ ఒక అడ్డుపుల్ల వేసిందా, లేదంటే ఇక్కడ జరిగిన రప్చర్ని కాస్త ఎరేస్ చేద్దామనే యాంగిల్లో ఉందా, అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పటికీ చాలామంది అంటే ఏదైతే జెన్జీ కిడ్స్ మాట్లాడుతుంది ఏంటంటే ఈ విషయంలో పర్టికులర్గా, ఒకవేళ అంటే ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షమైనా దేశంలో ప్రతిపక్షమైనా సరే రాజ్యాంగం ఒక వాల్యూ ఇచ్చింది. సో ఆ వాల్యూ ఇప్పుడు అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతకి ఎంత వాల్యూ ఉంటుందో ఈవెన్ ఈక్వల్ టు ప్రతిపక్ష నేతకి అంతే వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు నీట్ పేపర్ ఎగ్జామ్స్కి జరిగిన సంఘటనలో, ఈ యొక్క ఘర్షణలో, ఈ యొక్క కాన్సిక్వెన్సెస్లో, ఈ యొక్క రప్చర్లో చాలామంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, అండ్ రాజకీయాలకు అతీతంగా చాలామంది బయటకు వచ్చారు. కానీ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిన ప్రతి 100 మందిలో ఆల్మోస్ట్ 50% స్టూడెంట్ ఉంటే, సగం ఎవరైతే ఈ గొడవలు పెచ్చిరిల్లేలా, గొడవలు ఇంకా కావాలని చేసేలాగా ఈ ఖలిస్తానీ వేర్పాటు వ్యాధుల టీం కావచ్చు, సో వీళ్ళకి తెలియకుండానే, ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులకు తెలియకుండానే ఇలాంటి టీమ్స్ అన్నీ యాక్టివ్ అయిపోయాయి. సో చాలామంది మనకు చెప్తున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళల్లో సత్యమేవ జయతే, భారత్ మాతాకి జై అని చెప్పి మాట్లాడతారు. సో అక్కడున్న పోలీస్ వాళ్ళని వెనకాల ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటుంది, వీళ్ళు వచ్చి అక్కడ రీల్ చేసుకొని జస్ట్ ఒక 5 సెకండ్స్ 7 సెకండ్స్ తీసుకొని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడం, అండ్ దాని తర్వాత మేము కూడా ప్రొటెస్ట్లో పాల్గొన్నామని చెప్పుకోవడం. సో ఇలాంటి వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ అంటే ఎంత దారుణమైన ఘటనలు అంటే మోదీ ఏదైతే ఆయన పిక్ లాగా ఒక ముగ్గేసి ఆ ముగ్గుని కూడా చాలా అంటే ఎంత గలీజ్గా అపహాస్యం చేశారంటే, అంటే మనం చూస్తూ ఉంటాం బేసిక్గా ఇప్పుడు వరల్డ్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, సో వరల్డ్ వైడ్గా. అలాంటప్పుడు ఇండియా ఓడిపోతే కనీసం అన్నం తినని ఒక 2-3 రోజులుగా మనుషులు మనం చాలామంది చూస్తున్నాం. ఎందుకంటే నాట్ ఓన్లీ క్రికెట్ లవర్స్ కాకుండానే చాలామందిని మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అంటే మన దేశ ప్రధానినే అంత అపహాస్యం చేయాల్సిన అవసరం నిజంగా ఎందుకు వచ్చింది అనేది చాలామంది మాట్లాడుతున్న ప్రశ్న. సో నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ దీని మీద స్టాండ్ అయి ఉంది. నేను కాక్రోచ్ జనతా పార్టీని ఎక్కడా కూడా విభేదించను. ఒకవేళ నిజంగా కనుక అయితే సీజేపీ పెట్టినటువంటి 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తే, నిజంగా కేంద్రం యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలని నేను కూడా భావిస్తున్నా. కానీ సీజేపీ తరపున ఎవరైతే వస్తున్నారో లెఫ్ట్ భావాజాలాలతో, లేకపోతే రాముడు గురించి సీత గురించి అపహాస్యం చేయడం, లేకపోతే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అని మతాలు రెచ్చగొట్టడం, లేకపోతే ఇంకో రకంగా సెన్సిటివ్ పార్ట్స్ని రెచ్చగొట్టే వాళ్ళు నిజంగా ఈ యొక్క సీజేపీ తరపున అటాచ్ అవుతున్నారు. అభిజిత్ దిప్కే ఏదైతే సీజేపీ ఫౌండర్ ఉన్నాడో ప్రతి ఒక్క విషయం గురించి ఆలోచించుకోవాలి.
మీ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే ఎవరు పడితే వాళ్ళని జాయిన్ చేసుకుంటారంటే ఎట్లా? అవి వాళ్ళు జెన్జీ కిడ్సే కావచ్చు. జెన్జీ కిడ్స్ రూపంలో ఎవరో వస్తే, ఇప్పుడు స్టార్టింగ్లో అన్నారు సిజేపీ పార్టీ వెనకాల ఫాలోవర్స్ మొత్తం కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు వచ్చి రేపొద్దున మీ పార్టీలో జాయిన్ అవుతారంటే జాయిన్ చేసుకుంటారా? అట్లా కాదు కదా. సో ఒక పార్టీ, ఒక సిద్ధాంతం ఉంది. సరే, అంటే అది కొంచెం కామెడీగా ఉన్న సిజేపీ సిద్ధాంతం, ఎవరైతే ఆన్లైన్లో ఎక్కువ ఉండేవాళ్ళు, ఎవరైతే దేశదిమ్మలుగా తిరిగేవాళ్ళు మా పార్టీలో చేరనని చెప్పి కొంచెం కొంతమంది నవ్వొచ్చేలా ఉండొచ్చు. సరే, ఆయన సిద్ధాంతం అయింది. అంటే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఒక రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంది. అండ్ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ప్రకటించుకునే హక్కు వాళ్ళకు కూడా ఉంది. సో దాన్ని ఎక్కడా కూడా మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయంలో స్టాండ్ అయింది సిజేపీ. సో నీట్ విషయంలో చాలా గట్టిగా స్టాండ్ తీసుకుంది. అండ్ దాని తర్వాత చాలా ఎస్కలేషన్స్ మనం చూసాం. సో చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. ఈవెన్ ప్రకాష్ రాజ్ కావచ్చు, వాంగ్చుక్ కావచ్చు, ఇంకా చాలామంది సోషల్ యాక్టివిస్టులు. కానీ వాళ్ళల్లో నిజంగా నీట్ కోసం, అంటే నీట్ పేపర్ లీక్ గురించి, దాని గురించి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం సోషల్ మీడియాలో మీమ్స్ కూడా మనం చూసాం. ఎంతమంది దారుణంగా మాట్లాడటం జరిగింది. అంటే కనీసం నీట్ అబ్రివేషన్ కూడా తెలియని వాళ్ళని మనం చాలామంది చూసాం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సిజేపీ వార్ కంటిన్యూ చేస్తా అని చెప్తుంది. నిజంగా ఇది హర్షణీయం అనుకోవచ్చా? చాలామంది ఈ యొక్క అయితే దానికి సంబంధించి ప్రొటెస్టులు మొత్తం ఆపేసామని చెప్తున్నారు. సిజేపీ మాత్రం కంటిన్యూ చేస్తా అని చెప్తుంది. సిజేపీ అయితే చేసే ప్రొటెస్ట్ నిజంగా అంటే ఆల్రెడీ పిఎం మోడీ రియాక్ట్ అయిన తర్వాత కూడా చేయడం, ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, సో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా కాన్సిక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా కొంతమంది సనాతనులు కావచ్చు, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, లేదు మాకు అసలు సంబంధం లేదు, మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. కానీ అక్కడ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఆ ట్రక్కుల్లో వచ్చిన ఏదైతే స్టోన్స్ కావచ్చు, రాడ్స్ కావచ్చు, ఆ యొక్క స్టిక్స్ కావచ్చు, సో వాటితో బీభత్సం క్రియేట్ చేయడం, అండ్ అక్కడ నుంచి ఈ యొక్క రీల్స్ చేయడం కావచ్చు, లేకపోతే మోడీ బొమ్మను పెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కావచ్చు, అండ్ పెట్రోల్ బంకుల దగ్గర తగలబెడతా అని చెప్పి వెళ్ళి చేయడం కావచ్చు. నిజంగా ఇవి విద్యార్థులు చేస్తారా? ఇవి అసలు విద్యార్థులు ఇవి చేస్తారా? నిజంగా వాళ్ళు విద్యార్థులు అయితే వాళ్ళు విద్యార్థులు కాదు. అక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం విద్యార్థులు కాదంటలా. దాంట్లో 50% మంది విద్యార్థులు కాదు. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా అక్కడ పెచ్చురిల్లారో, పిచ్చి పిచ్చి పనులు, ఏంటిది మోడీ వాళ్ళ అమ్మని బూతులు తిట్టడం, ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ అమ్మని బూతులు తిట్టడం, భారత మాతని అవమానించడం, సో ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా కూలంకుషంగా ప్రభుత్వం దీనికి ఒక అంటే ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారు ఒక మాట చెప్పారు, ఏమని, ఇది సామాన్యమైన విషయం కాదు, ఎందుకంటే దీని వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టమని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. సో నాకు దాని వెనకాల ఇటు నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, ఈ యొక్క ప్రొటెస్టుల వెనుక ఉన్నటువంటి కాన్స్పిరసీ కావచ్చు, ఈ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా వీటన్నిటిని హ్యాండిల్ చేస్తామని మోడీ గారు చెప్పిన నేపథ్యం. అండ్ దీనికి కంటిన్యూషన్గా సిజేపీ అభిజిత్ చెప్పేది ఏంటంటే, చావనైనా చస్తా కానీ ఈ 3 డిమాండ్స్ కనుక నెరవేరకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నా ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది జంతర్ మంతర్ దగ్గర అని చెప్తున్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆల్రెడీ దిగొచ్చింది కాబట్టి, సరే మోడీ గారు అర్ధరాత్రి ఒక వీడియో మెసేజ్ ఇచ్చారని చెప్పి చాలామంది భయపడ్డారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అదంటే ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఎంతైనా సరే మన దేశాన్ని మనం అవమానించుకోవాలి, మన ప్రధాన్ని మనం తిట్టుకోవాలి, అసభ్యకరంగా అపహాస్యం చేస్తూ మాట్లాడాలి, ఇంతవరకే ఉంటుంది. పోనీ వీళ్ళల్లో ఒక్కళ్ళైనా అసలు నీట్ పేపర్ ఇష్యూ ఏంటి, జరుగుతుంది ఏంటి, విద్యార్థులకి విద్యా వ్యవస్థకి మధ్య ఉండే అయితే ఆ కంజంక్షన్లో, సో వీళ్ళు కనీసం పలానా చోట మనం మార్పులు చేస్తే ఇకపై ఫర్దర్గా అయితే గతంలో కూడా చాలాసార్లు పేపర్ లీకేజ్ అయినాయి, అది పెద్ద కొత్త ఏం కాదు. ఇప్పుడు నేను సమర్థించట్లేదు అలా అని చెప్పి, అసలు నిజం చెప్తున్నా, ఒకవేళ నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఎవరైనా వాళ్ళు దోషులను తేలితే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేశారు. ఎలాంటి అసలు వాళ్ళ కోసం పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వెహికల్స్ ఫ్యూయల్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక బుల్లెట్ అంతే, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్. ఇంతమంది ప్రాణాలు, ఇంతమంది ఉసురు, ఇంతమంది జీవితం, ఇన్ని ఆందోళనలు, ఇంత ఆక్రందన,
దేశం రగిలిపోతుంది, రావణ కాష్టలా మారిపోతుంది జంతర్ మంతర్ మొత్తం. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అండ్ ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ప్రొటెస్టులు ఇంకా కంటిన్యూ అవ్వాలా, మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.